హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ అరిసెలు చేయడం అనేది చాలా టెక్నిక్తో చేసే పని. కొందరికి అసలు ఆకం రాదు అని అంటారు. కొందరికి ఆకం వచ్చినా చేసేప్పుడు అప్పాలు ఇచ్చుకుపోతాయి అని అంటారు. సో ఇది చాలా చెయ్యి తిరిగిన వాళ్ళే చేస్తారు. మా మమ్మీకి కూడా రాదు అరిసె ఆకం పట్టడము. వేరే ఆంటీతో పట్టిపించాము మేము. ఇది ఎలా పిండి తయారు చేసుకున్నామంటే సేమ్ సకినాల పిండి లాగానే 1 నైట్ బిఫోర్ మనము బియ్యాన్ని నానబెట్టి ముందు రోజు బియ్యాన్ని నానబెట్టి తర్వాత రోజు ఆరబోసి దాన్ని ఆడించాలి పిండి. సో అలా ఆడించిన పిండిని పక్కన పెట్టుకొని ఇలా 1 కేజీ పిండికి 1 కేజీ బెల్లం తీస్తాం మేము. కొందరు కొంచెం తక్కువ కూడా వేసి కొంచెం చక్కెర యాడ్ చేస్తారు. బట్ చక్కెర యాడ్ చేస్తే గట్టిగా వస్తాయి అంటారు. మేము మాత్రం మొత్తం బెల్లమే యాడ్ చేస్తాము. ఆ బెల్లము ఏమీ లేని పాకంలో వేసి అలా ఆకం పట్టాలి. ఆ ఆకం అనేది మనము ఎలా వచ్చింది తెలుసుకోవాలి అంటే కొంచెం నీళ్లు తీసుకొని ఒక చిన్న గిన్నెలో దానిలో వేసి ముద్దకు వస్తుందా లేదా అని చూస్తారు ఆ బెల్లము. అలా ముద్దకు కొంచెం వస్తుంది అనగానే కొంచెం నెయ్యి యాడ్ చేస్తాము. ఎందుకంటే కన్సిస్టెన్సీ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా గట్టిగా కాదనమాట. సో నెయ్యి యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇలా పిండి కొంచెం కొంచెంగా కలుపుకుంటాము. అండ్ దీనిలోకి మేము 1 కేజీకి 1 కేజీ బెల్లం కదా, సో దీనికి తగ్గట్టుగా ఒక పిడికెడంతా గోధుమ పిండి కూడా యాడ్ చేస్తాము. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకున్న బెల్లం పాకాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. వేడి మీద అలాగే చేస్తే ఇచ్చుకుపోతాయి అంటారు. మేమైతే కొంచెం చల్లారాక చేస్తాము. ఒకేసారి 4-5 అప్పాలు కాకుండా ఒకసారి ఒక అప్ప మాత్రమే అలా గోలిస్తే చాలా మంచిగా గోలుతుంది. అండ్ లోపలి వరకు కూడా గోలుతుంది, పిండి పిండిగా ఉండదు. అండ్ క్రిస్పీగా కూడా ఉండాలి అని అంటే ఇలా ఒక్కొక్కటి వేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. చాలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా ఒక సైడు గోల్డెన్ కలర్ అయ్యాక ఇంకో సైడ్ మెల్లిగా వేయాలి. ఇలా వేసేప్పుడు కూడా చాలా ఇచ్చుకుపోతాయి, జాగ్రత్తగా వేయాలి. ఇలా కాల్చుకోవాలన్నమాట. సో దీనికి చాలా ఆయిల్ పీల్ చేసుకుంటుంది. ఈ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి మనం ఒక జాలీలో తీసుకొని దాన్ని మేము రాయితో ఒత్తుతాము. కొందరికి అరిసెల పీట ఉంటుంది, అంటే నూనెని ఎగ్జాక్ట్ చేయడానికి. సో ఇలా మనం రాయితో ఒత్తుకోవాలి. మా మమ్మీ అయితే ఇది మొత్తం ఒత్తేసి ఒక జాలీలో పెట్టినాక కూడా స్టోర్ చేసేటప్పుడు కూడా అందులో కూడా జాలి పెట్టి పెడుతుంది. అప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది. ఒక టీ గ్లాస్ అంత ఆయిల్ మళ్ళీ అందులో పడుతుంది. సో స్టోర్ చేసేటప్పుడు కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక జాలీలో పెట్టి అది అలాగే జాలీతో సహా స్టోర్ చేసుకోండి. ఆయిల్ అంతా ఇలా వెళ్ళిపోతుంది, ఇలాగే స్టోర్ చేస్తుంది. కానీ అరిసెలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.